హాయ్ ఫ్రెండ్స్, అందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన గణతంత్ర దినోత్సవ ఎందుకు జరుపుకుంటున్నామో దాని వెనుక దాగున్న విషయాలు ఏమిటో ఈరోజు నేను ఇప్పుడు మీకు చెప్తాను. భారత స్వాతంత్రం పోరాటంలో అనేక మంది దేశభక్తులు తమ ప్రాణాలు సైతం త్యాగం చేసి దేశ ప్రజలందరూ గర్వించే విధముగా స్వాతంత్రం సంపాదించి పెట్టారు. గాంధీజీ నాయకత్వం అహింస పద్ధతి పాటించి సత్యాగ్రహం చేసి స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళ నుండి పొందడం జరిగింది. స్వాతంత్రం అనంతరం మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడానికి, స్వేచ్ఛగా పరిపాలించుకోవడానికి, మనల్ని మనమే పరిపాలించుకోవడానికి మన ప్రజాప్రతినిధుల చేత మనము పరిపాలించబడడానికి మన దేశాన్ని అవసరమైన రాజ్యాంగాన్ని మనమే తయారు చేసుకున్నాము. మొదటిగా రాజ్యాంగ నిర్మాణం కోసం 1946లో రాజ్యాంగ సభకి ఎన్నికలు జరిగాయి. భారత రాజ్యాంగ సభకు 299 మంది సభ్యులు ఉండగా అందులో మహిళలు కేవలం 15 మంది. వాళ్ళలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఒకరు. రాజ్యాంగ సభకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులు. భారత రాజ్యాంగ రచన అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షులు. రాజ్యాంగ నిర్మాణం 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పాటు జరిగింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. అయితే 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ఎందుకంటే జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షునిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ 1929లో లాహోర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి సంపూర్ణ స్వరాజ్య సాధన భారతీయులు లక్ష్యమని తీర్మానం చేశారు. శాసన ఉల్లంఘన ఉద్యమం చేపట్టారు. కాంగ్రెస్కు కాంగ్మాలం జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య దొరకమని జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందువలనే రాజ్యాంగాన్ని నవంబర్ 26న ఆమోదించింది. 2 నెలలు ఆగి అప్పటి నిర్ణయించింది జనవరి 26నే రాజ్యాంగంలో అమలుకి వచ్చింది. మన భారత రాజ్యాంగ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. రాజ్యాంగంలో పీఠికలు విలువలు భారతదేశాన్ని గణతంత్రం, సత్తక, ధర్మవద, లౌకిక తత్వ, ప్రవాసేన్య, న్యాయ, స్వేచ్ఛ, సౌభ్రతత్వాలతో నిండి ఉంది. అంతేకాక రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఆ దేశ సూత్రాలు కూడా ఉన్నాయి. అందుకే మన ఈ గణతంత్ర దినోత్సవ భక్తి శ్రేణితో స్వేచ్ఛగా, ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటాం. మనము ఇప్పుడు ఎందుకు జనవరి 26 రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము తెలిసింది కదా. మళ్ళీ ఇంకో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ రిపబ్లిక్ డే.